సరికి ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ మైనస్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ స్క్వేర్ ఇఫ్ కాదు ఫర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై. దీనికి ఏ నాట్ వచ్చేసరికి ఆన్సర్ రాస్తున్నాను నేను. పై స్క్వేర్ బై 3 ఏఎన్ వచ్చేసరికి 2 బై ఎన్ స్క్వేర్ మైనస్ 1 పవర్ ఎన్. బిఎన్ వచ్చేసరికి మైనస్ పై బై ఎన్ మైనస్ 1 పవర్ ఎన్ ప్లస్ 2 బై పై ఎన్ క్యూబ్ మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ 1. ఇవన్నీ తెచ్చి జనరల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే పై స్క్వేర్ బై 6 ప్లస్ 2 ఇంటూ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఎన్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ ప్లస్లో ఈ వాల్యూ మొత్తం రీప్లేస్ చేయండి. మైనస్ పై బై ఎన్ మైనస్ 1 పవర్ ఎన్ 2 బై పై ఎన్ క్యూబ్ బ్రాకెట్ మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ 1 మొత్తానికి బ్రాకెట్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఇది ఫస్ట్ దానికి ఆన్సరు. దీని నుంచి మనం సెకండ్ ప్రాబ్లం కూడా వర్క్ ఇస్తున్నాను. మొత్తం 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నాను. ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు రాని ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. మీకు పలానా నెంబర్ రాలేదు మాకు, లేదా పేపర్ మీద రాసి ఈ ప్రాబ్లం మాకు చెప్పండి అని అడగండి. ఇన్ మైనస్ పై కామా పై ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ మైనస్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 సైన్ ఎక్స్ ఫర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై. ఈ ప్రాబ్లంలో ఏ నాట్ వచ్చేసరికి 2 బై పై, ఏఎన్ వచ్చేసరికి 0, ఏఎన్ ఈక్వల్ టు 0 వెన్ ఎన్ ఈజ్ ఆడ్. అలాగే ఆడ్ వాల్యూ కాకుండా ఏఎన్ ఈక్వల్ టు మైనస్ 2 బై పై ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఎప్పుడంటే వెన్ ఎన్ ఈజ్ ఈవెన్. ఎన్ ఈజ్ ఆడ్ అంటే ఇక్కడ 3, 5, 7 అండ్ సో ఆన్. 1కి వేరుగా సొల్యూషన్ వస్తుంది. ఈ ఎన్ ఈజ్ ఈవెన్ దగ్గర ఈ ఆన్సర్ వస్తుంది మనకు. మళ్ళీ A1 కూడా ఆన్సర్ వస్తుంది. A1 0 మీరు చేయండి, వర్కౌట్ చేయండి. అలాగే B1 కనుక్కోండి 1/2. బిఎన్ వచ్చేసరికి 0 అవుతుంది. బిఎన్ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినాక ఫైనల్ ఆన్సర్ మనకు వస్తుంది. ఫైనల్ ఆన్సర్ దీని నుంచి చూడండి. ప్రాబ్లం ఇంకా కంప్లీట్ కాల. హెన్స్ deduce that 1/1 into 3 minus 1 into 5 1/1 into 7 1 into 3 1 into 5 1 into 5 కాదు 3 into 5. ఇది కూడా 5 into 7 ఈక్వల్ టు పై మైనస్ 2/4. ఇది దాని నుంచి డెడ్యూస్ చేయాల్సిన ఫంక్షన్. బిఎన్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, అన్నీ వస్తాయి. రాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఫైండ్ ఏ ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/2 పై ప్లస్ ఎక్స్. ఇది ఎప్పుడంటే మైనస్ పై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 0 1/2 పై మైనస్ ఎక్స్ ఫర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై. ఇక్కడికి వచ్చేసరికి ఏ నాట్ వాల్యూ 0, ఏఎన్ వాల్యూ వచ్చేసరికి 0, బిఎన్ ఈక్వల్ టు మనకు వచ్చేసరికి 0 ఎప్పుడంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్.
n ఈజ్ ఈవెన్, ఇంకోటి 2/n ఇఫ్ n ఈజ్ ఆడ్. అయితే అసలు ఏమొస్తుంది bn ఫంక్షన్ కూడా రాస్తున్నాను నేను. bn ఈక్వల్ టు -1/n -1/n-1. ఇది టోటల్ bn ఫంక్షన్. దీని నుంచి ఫోరియర్ సిరీస్ ఏమొస్తుందంటే f ఆఫ్ x ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1, 3, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ 2/n sin nx వస్తుంది. ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే ఒకవేళ 2 పక్కన పెడితే sin x/1 sin 3x/3 ప్లస్ sin 5x/5 ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చే ఆన్సర్. ఫైనల్గా నేను ఒక ప్రాబ్లం చేసి కంప్లీట్ చేస్తాను ఈ వీడియో. ఈ టాపిక్ పార్ట్ 2 కంప్లీట్ అవుతుంది. ఫైండ్ ఏ ఫోరియర్ సిరీస్ ఫర్ f ఆఫ్ x ఈక్వల్ టు x. ఇది ఎప్పుడంటే -π/2 x లెస్ దాన్ π/2. 0 ఇది ఎప్పుడంటే π/2 less than x less than 3π/2. hence deduce that 1/1 square plus 1/3 square 1/5 square and so on equal to pi square by 8. ఈ ఫంక్షన్ నేను కంటిన్యూ చేస్తాను, ప్రాబ్లం సొల్యూషన్ చేస్తాను. సొల్యూషన్లో required Fourier series is f of x equal to a0/2 sigma n equal to 1 to infinity an cos nx bn sin nx. ఈక్వేషన్ 1. a0 అంటే 1/π, లిమిట్స్ వచ్చేసరికి చూడండి -π/2 to 3π/2. ఇది మనం తీసుకోవాల్సిన విధానం. -π/2 3π/2 f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫంక్షన్ సపరేట్ చేయాలి ఫస్ట్. -π/2 ఎక్కడి నుంచి ఫంక్షన్ సపరేట్ అయింది? -π/2 to π/2 f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? π/2 నుంచి 3π/2 f ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే 1/π -π/2 to π/2 దగ్గర ఓన్లీ ఎక్సే వస్తుంది మనకు ఫంక్షను. సెకండ్ పార్ట్ 0, π/2 to 3π/2 0 ఇది. సో మనకు వచ్చింది ఒక ఫంక్షనే. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2 -π/2 to π/2. లిమిట్ అప్లై చేయండి. 2 బయట రాసుకుంటున్నా. ఎక్స్ ప్లేస్లో π/2 హోల్ స్క్వేర్, π/2కి హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇది టోటల్గా 0 అయిపోతుంది. సో ఏ నాట్ వాల్యూ 0. ఏ అని తీసుకుందాం. 1/π -π/2 to 3π/2 f ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. 1/π బ్రాకెట్ -π/2 to +π/2 f ఆఫ్ ఎక్స్ కాస్ nx dx ప్లస్ అగైన్ π/2 చైన్ రూలు 3π/2 f ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. అయితే f ఆఫ్ ఎక్స్ దగ్గర మనం ఎంత రాసుకోవాలి? -π/2 to +π/2. ఇక్కడ ఓన్లీ ఫంక్షన్ ఎక్స్ ఉంది, మీరు చూడండి. కాస్ nx dx. రెండో ఫంక్షన్ 0. ఇక్కడ కూడా -+π/2 to 3π/2 0 ఇంటూ కాస్ nx dx. అంటే మనకు మిగిలిన వాల్యూ ఒకటే వాల్యూ -π/2 to π/2 ఎక్స్ ఇంటూ కాస్ nx dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను. 1/π బ్రాకెట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ -π/2 to +π/2 కాస్ nx dx -π/2 to π/2 బ్రాకెట్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ nx dx బ్రాకెట్ క్లోజ్ dx. 1/π కాస్ nxకి sin nx/n లిమిట్స్ -π/2 to π/2 టోటల్ బ్రాకెట్ ఇక్కడ -π/2 to
పై బై టూ ఇంటిగ్రల్ dy/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఫార్ములా అది టోటల్ బ్రాకెట్. ఇక్కడ లిమిట్ అప్లై చేసిన ఎక్స్ ప్లేస్లో పై బై టూ అంటే 1/π మళ్ళా బ్రాకెట్ క్లోజ్ పై బై టూ ఇంటూ సైన్ n/2 మైనస్ ఈ టోటల్గా ఓన్లీ ఎక్స్ ప్లేస్లో పై బై టూ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, మైనస్ సెకండ్ పార్ట్ ఎక్స్ ప్లేస్లో మైనస్ రాస్తున్నాను. సో మైనస్ పై బై టూ సైన్ n మైనస్ పై బై టూ. జాగ్రత్తగా చూడాలి మీరు, లిమిట్ అప్లై చేసే విధానం జాగ్రత్తగా చూడండి, మిస్టేక్స్ ఇక్కడే జరుగుతాయి మనకు. -1/n పక్కన రాస్తున్నా, సైన్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, లిమిట్ వచ్చేసరికి -π/2 టు π/2 టోటల్ బ్రాకెట్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, అసలు ఇంకో కండిషన్ జాగ్రత్తగా చూస్తే ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది, అసలు టోటల్గా 0 తీసుకోవడం బెటర్. అసలు ఇంకా సింపుల్గా ఇంత కండిషన్ చేయకుండా టోటల్గా 0 అని రాసుకోవచ్చు. ఎప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ మోడల్ చెప్పేది ఒకటి పార్ట్ 1లో, ఇది పార్ట్ 2లో చేస్తున్నాం. పార్ట్ 1లో f(x) కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్, ఇది ఈ ఆడ్ ఫంక్షన్. ఎక్స్ ప్లేస్లో -x రాస్తే దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఈ ఆడ్ ఫంక్షన్ అసలు డైరెక్ట్గా మనకు 0 అవుతుంది. టోటల్ ఇక్కడ 0 అయినా తీసుకున్నా తప్పులేదు, ఇంక ఇదంతా మనం చేయించినా తప్పులేదు, చేయకపోయినా తప్పులేదు. మీ కన్వీనియంట్ ప్రకారం మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. 0 రాసుకుందాం, an = 0. ఇది కంటిన్యూ చేసినా కూడా టోటల్గా మనకు 0 వస్తుంది. సో bn దగ్గరికి వెళ్తున్నా నేను, bn = 1/π ఇంటిగ్రల్ -π/2 టు 3π/2 f(x) ఇంటూ సైన్ nx dx. నేను లిమిట్స్ని -π/2 టు π/2 చైన్ రూల్ అప్లై చేసిన f(x) సైన్ nx dx ప్లస్ π/2 టు 3π/2 f(x) సైన్ nx dx బ్రాకెట్ క్లోజ్. f(x) ప్లేస్లో 1/π -π/2 π/2 ఇది x సైన్ nx dx. ఇక్కడ 0 టోటల్గా ఈ ఫంక్షన్ అంతా 0, అంటే మనకు మిగిలిన వాల్యూ ఫంక్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/π bn = ఇంటిగ్రల్ -π/2 టు π/2 x ఇంటూ సైన్ nx dx. ఇది ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్. ఇది చూడండి, ఇది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్కి మనకి సొల్యూషన్ ఉంటుంది, ఆడ్ ఫంక్షన్కి సొల్యూషన్ ఉండదు. సో 1/π ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా, ఎక్స్ పక్కన పెడుతున్నా, -π/2 టు π/2 సైన్ nx dx మైనస్ ఇంటిగ్రల్ π/2 టు π/2 బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ సైన్ nx dx బ్రాకెట్ క్లోజ్ టోటల్ బ్రాకెట్. 1/π ఇక్కడ మైనస్ వచ్చింది, సైన్ nx అంటే కాస్ nx బై n, π/2 మైనస్ బై ఇంటూ π/2 d/dx ఆఫ్ x అంటే 1, సైన్కి మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ రాసుకుంటున్నా, π/2 టు π/2 కాస్ nx బై n dx. ఇక్కడ లిమిట్ అప్లై చేద్దాం. ఇక్కడ 1/π మైనస్ బయట రాసుకుందాం, ఎక్స్ ప్లేస్లో π/2 కాస్ nπ/2, లోయర్ లిమిటు -π/2 అంటే ప్లస్ అయిపోతుంది, π/2 కాస్ nπ/2 మైనస్ కూడా ప్లస్ అవుతుంది ఇక్కడ. సో ఇంతవరకు బ్రాకెట్ మొత్తానికి బై n. 1/n బయట రాస్తున్న, కాస్ nx అంటే సైన్ nx బై n, లిమిట్ వచ్చేసరికి -π/2 టు π/2. మరి వాల్యూస్ ఎంత అవుతాయి? π/2 కాస్ n = 1 తీసుకోండి, కాస్ 90 0, n = 2 తీసుకోండి, కాస్ 180, n అంటే 2 టైమ్స్ ఉంది చూడండి. ఇక్కడ మైనస్ అంతే ఉంది, మనకు 2 టైమ్స్ ఉంది. అంటే 1/π ఈ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే 2 ఇంటూ π/2 కాస్ nπ/2 బై n, ఇది 1/n² మిగిలింది, సైన్ nπ/2 మైనస్ ఫార్ములాలో మైనస్ వచ్చింది, సో ఇది ప్లస్ అయిపోతుంది టోటల్గా nπ/2. మరి ఈ వాల్యూ ఎంత? కాస్ nπ/2 అంతే ఉంచుకుందాం, దాన్ని మార్చడానికి ఏం లేదు. ఈ 1/π లోపల మల్టిప్లై చేస్తున్నాడు, 2 క్యాన్సిల్. ఇక్కడ 1/π కాస్ nπ/2 బై n, ఇక్కడ పై ఉంది,
ఇంటూ రాసుకోండి ప్లస్ 1/n². ఇది కూడా 2 టైమ్స్ 1/n² ఇంటూ పైన లోపల మల్టిప్లై చేసిన 2 ఇంటూ sin nπ/2. ఇక్కడ పై క్యాన్సిల్, cos nπ/n మైనస్ ముందుంది, మైనస్ రాసుకుందాం. ఇక్కడ మైనస్ cos nπ/2, nπ/2 ఉంది, nπ/2/n ప్లస్ 1/πn² లేదా 2/πn² sin nπ/2. ఈ nπ/2కి బ్రాకెట్ రాసుకోండి, క్లారిటీగా ఉంటుంది. సో ఇది మనకు వచ్చిన an bn వాల్యూ, ఇది bn. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ 1లో ఏముంది మన దగ్గర f(x) 1/2. a0 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 0. సో 0 రాసుకుంటున్నాం ప్లస్ సిగ్మా n = 1 to infinity. an వాల్యూ కూడా మనకు వచ్చిన వాల్యూ 0. సో an ప్లేస్లో 0 రాసుకుంటున్నాం. తర్వాత an వాల్యూ కూడా 0 అయిపోతుంది. 0 ఇంటూ cos nx ప్లస్ bn ప్లేస్లో మైనస్ cos nπ/2/n ప్లస్ 2/πn² sin nπ/2 ఇంటూ ఇంతవరకు బ్రాకెట్ ఇంటూ sin nx. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో దీన్ని ఇంకొంచెం అనలైజ్ చేసి రాద్దాం. f(x) = 0, 0 అయిపోతుంది కాబట్టి సిగ్మా n = 1 to infinity మైనస్ cos nπ/2/n ప్లస్ 2/πn² sin nπ/2 ఇంటూ sin nx. ఇది మనకు వచ్చిన పక్కా వాల్యూ. ఇంతవరకు రాసుకున్నాక దీంట్లో డిడక్షన్ చేద్దాం. పుట్ x = π/2. జాగ్రత్త చూడండి, x = π/2. మన దగ్గర π/2 అంటే ఫంక్షన్ ఏంటి అసలు ఇక్కడ? ఇది ఫంక్షన్ ఏంటి? -π/2 to π/2, π/2 to 3π/2. మరి x = π/2 కావాలి అంటే ఇక్కడ చూడండి, f(π/2) ఇది ఫార్ములా నేను రాసేది 1/2. నేను క్లియర్గా ఫార్ములా రాసిన f(x) = f(1/2) ఇంటూ f(x - 0) ప్లస్ f(x + 0). ఇది ఫార్ములా. ఎప్పుడు ఇట్లా రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇది రాసుకునే జనరల్ ఫార్ములా. మరి f(x) ప్లేస్లో అంటే f(π/2) 1/2, f(x) అంటే f(π/2) అయితే ఇది 0 అయిపోతుంది. ఎందుకు 0 అయిపోతుంది? మన ఫంక్షన్లో గివెన్ ఫంక్షన్ తీసుకుంటే -π/2 to π/2 అనేది మనకు కావాల్సిన ఫంక్షను. π/2 కంటే ఎక్కువ ఉంటే అది 0 అయిపోతుంది. సో మనం +0, ఇది +0 వచ్చింది కాబట్టి ఈ +0 అనేది 0 అయిపోతుంది. సో f(π/2) = 1/2. f(x) అంటే ఇక్కడ మనకు వచ్చిన ఫంక్షన్ ఓన్లీ ఎక్సే, అంటే π/2 = π/4. ఇప్పుడు నేను దేర్ఫోర్ పుట్ x = π/2 రాసుకుంటే f(π/2) ఎంత వస్తుందంటే సిగ్మా n = 1 to infinity. x ప్లేస్లో తీసుకుంటున్నా, మిగతా అన్ని ఏమి రాసుకోం మనం. 1/n పక్కన రాద్దాం, మైనస్ cos nπ/2/n 2/πn² sin nπ/2 బ్రాకెట్ sin x ప్లేస్లో π/2 రాశాను. ఈ π/2 లోపల మల్టిప్లై చేద్దాం. f(π/2) అంటే π/4 సిగ్మా n = 1 to infinity మైనస్ 1/, ఈ లోపల మల్టిప్లై చేస్తున్నా, మైనస్ cos nπ/2 ఇంటూ sin nπ/2 ఫస్ట్ పార్ట్ ప్లస్ 2/πn² sin ఇంటూ sin nπ/2. ఇది మనకు వచ్చిన కండిషను. ఇంకా దీన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు sin² nπ/2. దీన్ని 1/2 ఇంటూ 2గా రాసుకుందాం, మొత్తాన్ని బై n రాయలేదు ఇక్కడ. సిగ్మా n = 1 to infinity మైనస్ 2
సైన్ ముందు రాసుకుంటున్నా కాస్ ఎన్ పై బై 2 బై 2n 2 బై పై ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. మరి ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా బై 2 ఉంది. సైన్ స్క్వేర్ తీటా బై 2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 2. తీటా ప్లేస్లో మనకు ఉంది ఎంతంటే ఎన్ పై ఉంది. తీటా ప్లేస్లో ఎన్ పై అంటే 1 మైనస్ కాస్ ఎన్ పై మొత్తానికి బై 2. ఇది ఫార్ములా 1 మైనస్ కాస్ ఎన్ పై బై 2. ఇక్కడ 2 మొత్తం టోటల్ బ్రాకెట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ మైనస్ అంతే పెడదాం సైన్ 2 ఇంటూ ఎన్ పై బై 2 బై 2n 2 క్యాన్సిల్ ప్లస్ 2 బై ఇక్కడ 2 క్యాన్సిల్ కాబట్టి 1 బై పై ఎన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ ఎన్ పై వచ్చింది. సో ఈ వాల్యూ 0 అయిపోతుంది మనకు టోటల్గా. జాగ్రత్త చూడండి 0. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు సైన్ ఎన్ పై 0 ఇది 0 1 బై పై ఎన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ ఎన్ పై మిగులుతుంది. కాస్ ఎన్ పై అంటే మనకు తెలుసుగా వాల్యూ 1 బై పై ఎన్ స్క్వేర్ 1 మైనస్ 1 పవర్ ఎన్ కాస్ ఎన్ పై అంటే దిస్ ఈజ్ పై బై 4 ఈక్వల్ టు. మరి పై బై 4 ఈక్వల్ టు 1 బై పై పక్కన పెడదాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై పై మైనస్ 1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్. ఇప్పుడు 1 బై పై పక్కన పెడదాం. ఎన్ అనేది ఈవెన్ కనుక అయితే 0 అయిపోతుంది. 0 ఎప్పుడు ఇది ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. ఒకవేళ ఎన్ అనేది ఆడ్ అయితే 2 బై ఎన్ స్క్వేర్ అవుతుంది ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్. ఇది మనకు వచ్చిన టోటల్ కండిషన్. దేర్ ఫోర్ ఇదంతా పై బై 4 ఈక్వల్ టు అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఆడ్ ఫంక్షన్ అప్పుడే మనకు ఫంక్షన్ వస్తుంది. ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటే డైరెక్ట్గా మీరు రాసుకోండి, లేకపోతే ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను 1 బై పై ఎన్ స్క్వేర్ ఎన్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం కాబట్టి 1 బై పై 2 బై ఎన్ ఈక్వల్ టు 1 మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది 2 బై ఎన్ స్క్వేర్. సో ఎన్ స్క్వేర్ అంటే 1. ఇదంతా రాయకుండా డైరెక్ట్ కండిషన్ రాసుకోండి. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 బై 3 స్క్వేర్ 1 బై 5 స్క్వేర్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 5 స్క్వేర్ బై 8. ఈ కండిషన్ నుంచి మనం ఎక్స్పాండ్ చేసాం. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది వస్తుంది. ఇంతటితో సెకండ్ పార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ని మనం నెక్స్ట్ వచ్చే పార్ట్లో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ చేస్తాము. ఈ ప్రాబ్లమ్స్ హోంవర్క్ జాగ్రత్తగా చేసి తెలియని నాకు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను.